చూడండి, ఇప్పుడు ఒక పెద్ద సార్ని దింపేశాను. ఎవరు వాళ్ళ కూతురు బుక్ చేసింది. వాళ్ళ కూతురు బుక్ చేస్తే ఇప్పుడు ఆ సార్ ఇప్పుడు దిగాడు, మనీ వేసాడు, మనీ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి రేటింగ్ చెప్పండి? ఇప్పుడు ఈ ర్యాపిడోడు పెట్టాడు కదా, ఏంటి రేటింగ్ తీసుకోవాలి కస్టమర్ దగ్గర అని. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? ఇప్పుడు ఆ సార్కు చెప్పినాం, సార్ రేటింగ్ ఇవ్వమని చెప్పండి సార్ మీ అమ్మాయి గారికి అని చెప్పి. ఓ, ఆ సార్ ఎంతవరకు గుర్తుంచుకుంటాడు? లేదంటే అది చెప్పిన ఆ మేడం ఎంతవరకు స్పందిస్తుంది? ఆ మేడం ఎంతవరకు రేటింగ్ ఇవ్వగలుగుతుంది అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి మనం. ఇస్తారా? గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ లేదు. మరి ఇప్పుడు మనం 10 10 రైడ్లకు రేటింగ్ తీసుకొని నేను ఇచ్చేస్తానని చెప్పిండ్రు ర్యాపిడోలో. ఇప్పుడు ఎట్లయితే చెప్పండి? ఎవరిని తీసుకుంటాడు? ఇది ఎవరిని మోసం చేస్తున్నట్టు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కస్టమర్కి మనం రేటింగ్ ఇవ్వాలి. ఆ మేడం ఏ రేటింగ్ ఇస్తుందో మనకు తెలియదు. సార్ అయితే మంచోడు, దిగిండు, పోయిండు, డబ్బులు ఇచ్చిండు. బాబు నేను ఆట నేర్పుతానని చెప్పిండు, వెళ్ళిపోయిండు. ఆ సార్ మంచిగా వెళ్ళిపోయిండు, అయిపోయింది. మరి ఇప్పుడు రేటింగ్ సంగతి ఎవరు ఇవ్వాలి? ఎవరు చెప్పాలి దానికి రేటింగ్? ఇప్పుడు ఆ మేడంకి మళ్ళీ కాల్ చేయాలా? మేడం కాల్ చేద్దామన్నగా నా కాల్ ఎవరు సార్కే కలుస్తుంది. ఊరికే ఫోన్ చేసి ఆయన సతాయించమంటారా? ఏంది చెప్పండి? ఈ రేటింగ్ కథ ఏంది? ఇట్లుంటుంది అబ్బా. చెప్తా ఇంకా వివరాలు రా, ఇప్పుడు మొత్తం ఇదే డిస్కస్ చేద్దాం. తీసుకున్నాను, బంజారాల్స్ పడింది. 13 కిలోమీటర్లకు 198 పడింది. చూద్దాం కస్టమర్ కస్టమర్కి ఇప్పుడు రేటింగ్ వచ్చి చెప్తాయని ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, అమౌంట్ ఎంత వస్తుంది అనేది చూపిస్తాం. కస్టమర్ ఏమంటారు రేటింగ్ వచ్చి అడిగితే అది చూపిస్తాం. హాయ్, ఈ కస్టమర్ వచ్చారు. కస్టమర్కి వచ్చి చదువుకున్న అతను తీసుకొచ్చాను, ఇప్పుడు దింపాను. అడిగాను రేటింగ్ సరే బాబు అనుకుంటే వెళ్ళిపోయాడు. ఇట్లాంటి తెలిసిన వాళ్ళకంటే ఇంకా ఎవరో బుక్ చేస్తారు, ఎవరో అయితే వెళ్తారు. మనం మాట్లాడింది అది అంతా ఈయనకు తెలుసు, ఈయనతో మాట్లాడతాం కాబట్టి అరే ఇట్లాంటి ఉంటుంది అనే ఆలోచన ఉంటుంది. వేరే వాళ్ళు బుక్ చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏం చెప్తారు? అపోలో హాస్పిటల్ అసలు నాకు ఐడియా లేదు. కొత్త ఏరియాలు వస్తే ఎవరో వస్తారు, అది ఏదో అడ్రస్ అడిగారు. మనకేమో ఏం తెలియదు కాబట్టి తెలియదు అని చెప్పేసాను. ఏదో సెట్ చేసి అది పెట్టుకుంటామంటే అది ఎటుపోయినాక ఆడపోయినాక మళ్ళీ తిట్టుకుంటాం. ఒక్కొక్క కస్టమర్ పెంచుకుంటే ఒక రకంగా. సరే ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా ఏ కస్టమర్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఫోటోలు వస్తుందా అని గుర్తుంచుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక అమ్మాయిని దింపేసిన వాళ్ళ డాడీ జూబ్లీ హిల్స్ దగ్గర వాళ్ళ డాడీ ఎక్కించిండు అనమాట. ఎక్కించి 200 అమ్మాయికి ఇచ్చి చేంజ్ ఉందన్న బాబు అంటే ఉన్నదని చెప్పాను. ఎంత ఇంచుమించు 15 కిలోమీటర్ల చేంజ్ వచ్చాను. దానికి ఎంత వచ్చింది? 188 రూపీస్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఎంత వస్తుంది, ఏమొస్తుంది అనేది. అమ్మాయి ఇప్పుడు నేను రేటింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, రేటింగ్ వచ్చి మాట్లాడితే ఇప్పుడు అమ్మాయి నేను ఏమన్నా అడగాలి? రేటింగ్ ఇవ్వండి అమ్మా అని చెప్పి ఏం అడగాలి? ఇప్పుడు అలా ఎన్నో వాళ్ళ డాడీ ఎన్నో ఇప్పుడు ఆయన ఎటు పని ఉండే ఆయన బైక్ మీద తీసుకొచ్చి మొదటి దాకా తీసుకొచ్చి ఆటో బుక్ చేసి ఆటోలో పంపించింది. ఇప్పుడు నేను ఆమె రేటింగ్ ఏమని అడగాలి? ఏమని రేటింగ్ అడుగుతాము, ఏమని చెప్తాము అమ్మాయికి? ఇట్లా నడుస్తుంది చూడండి. ఆటోలు వస్తున్నాయి కానీ బండిలో డీజిల్ లేదు, డీజిల్ పోసుకోవాలి. డీజిల్ పోసుకున్నాక వాళ్ళ రైడింగ్ కంప్లీట్ చేశాడు కదా, దాని గురించి చెప్తున్నా నేను అనమాట. సరే నెక్స్ట్ వీడియోకి చూద్దాం. నెక్స్ట్ కస్టమర్ ఎట్లా దొరుకుతారు, ఏమవుతుంది, రేట్ ఏమి ఇస్తారు, రేటింగ్ ఏమి ఇస్తారు ఏందని చెప్తాను. చూడండి,
ఇంకేం కనిపిస్తుంది? ఏసీ. ఈ ఏసీ ర్యాపిడోలో బుక్ చేస్తాడు వాడు. ర్యాపిడోలో బుక్ చేసి తీసుకెళ్ళాను అంటే సరే అని 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను. బిచ్చప్పల్లాగా ఏదో బిచ్చపల్లకి వేసినట్టు 50 ఇస్తా తీసుకపో అన్న. ఎట్లా అయిపోయింది? అందరూ తీసుకుపోయేడుకు ప్రతి ఒక్కరు వాడు సింపుల్ గా ఒకటే అంటుండు, 100 రూపాయలు ఇస్తేనే తీసుకోవచ్చు లేకుంటే లేదంటే. ఏముందన్నా మస్తు సార్లు ఇప్పటికి చాలా సార్లు తీసుకుపోయినా నేను. వేస్తూనే ఉంటాం, మా పనే ఇది. 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం ప్రతిసారి కూడా, తీసుకపోండి అన్న, ఏదో క్యాన్సిల్ చేసుకోండి అన్నాడు. మాట్లాడతా. నా బాధ ఏంటంటే దాకా వెళ్ళిన 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి పికప్ చేసుకున్నాను. సరే ఎటుకెళ్ళాను కదంతా వస్తుందేమని ఆడ కూర్చుండి బోయినపల్లిలో కూర్చుంటే ఇప్పటిదాకా ఆడాలు రాలేవన్న. సరే వచ్చింది కదా అని వెళ్తే ఇట్లా ఉంది, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకున్న క్యాన్సలేషన్ ఫీజు కూడా రాదు. ఇప్పుడు మనం వెళ్ళే 2 కిలోమీటర్లు అడిచ్చేది 15 రూపాయలు ఈ ర్యాపిడో స్కామ్లల్లా. ఏం చేస్తున్నాం? 50 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా ఉంది తీసుకున్నాం. ఓన్లీ ఇప్పుడు చూపిస్తా దీంట్లో ఎంత వేసాడు తీసుకున్నా, ఈ ఆర్డర్కి ఎంత వస్తుంది అనేది చూపిస్తా. చెప్తా ఆగండి. ఇప్పుడు 141 + 36 అంటే 177 177 రూపాయలు రావాలి. ఈ ఆర్డర్కి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు అప్డేట్ చేస్తాడు పోయినాక. చూడండి, ఆడ చూపించేదేమో 1.2 అని చూపించింది. అట్లా చుట్టూరుగా తిరిగి వచ్చి అది చేసేసరికి ఇంక 2.5 కిలోమీటర్లు. కాకపోతే నేను షార్ట్ కట్ వెళ్ళిపోయాను, 1.2కి వెళ్ళిపోయాను. ఒకవేళ మనం తెలియక చూసుకోకుండా, మనము మ్యాప్ చూసుకోకుండా మ్యాప్ను ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా వే ఉందా ఏంటి వెళ్ళడానికి ఛాన్స్ అనుకుంటుంది. పికప్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇది. మిగతా టైంలో చేయమాకండి, ఎందుకంటే వాడు క్యాచ్ చేస్తారు. నువ్వు ఈ రంగా పోయినావు అంటావు. అంత పెద్ద ఏసీ పెట్టినాడు, 100 రూపాయలకి ఇస్తానికి మెకానిక్ కాదు. 100 రూపాయలు ఇస్తాను చచ్చిపోతారు. మనసు పోయింది. మన ఆటోలో ఫస్ట్ మనల్ని మనం తిట్టుకోవాలన్నా, ఎవరినో తిట్టేదానికంటే. ఎందుకంటే మనం వేసుకో మరిగినాం కాబట్టి వాళ్ళు వేస్తారు. వాళ్ళది ఏం తప్పులేదు, అంతా తప్పంతా మనదే. ఇప్పుడు 4 ఉంటారు, 4 ఇప్పుడు కంపల్సరీ నేనైతే 4 వచ్చానంటే ఎంత దూరం అని ఉంటుంది, 50 రూపాయలు అడుగుతా. 50 రూపాయలు లేకపోతే ఒకసారి 20 సార్లు క్యాన్సిల్ చేసుకున్నాను. మన 2 బీఆర్ఓలో 4 బీఆర్ఓలో ఎక్కడ ఉన్నారు. వాళ్ళు 6 దాకా వెళ్ళినాక ఏమంటారంటే భయ్య 30 रुपये ले लो आनंद, 30 रुपये नहीं है भाई, 50 रुपये देते दे, नहीं तो कैंसिल कर लो भैया। उतना दूर फिर क्या है ना, तुम लोग होने तो भी होने दे रहा भाई, क्या करने को है तुम्हें, क्या करने को है, कैंसिल करो बोल के बोलो. అలా అనేసరికి టీకే భయ దేదో చల్లవా బలికే అంతే. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనము ప్రతిసారి ఎవడెవడితో మనం దెబ్బుతా ఉన్నాడు. మనము వంగుడికి అలవాటు పోయినాము, దెబ్బుడికి అలవాటు అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే మనమే చక్కగా లేము. నేను ఎక్కించుకోపోలేను అనుకో, సపోజ్ నేను ఎక్కించుకోవాలి సార్, ఇప్పుడు నేను తీసుకుపోలే, దానికి క్యాన్సల్ చేస్తాను. వేరే కూడా వచ్చి ఇదే 50 రూపాయలకి ఎక్స్ట్రా తీసుకపోడా, గ్యారంటీ ఉందా? ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సమాజం అట్లా నడుస్తుంది. ఏమనంటే నాకు అప్పులు ఉన్నాయి, నేను కట్టుకోవాలి, నేను ఫైనాన్స్ తెచ్చుకున్నా, ఫైనాన్స్లా కట్టుకోవాలి. బాబు కొన్ని రోజుల నుంచి, ఒక 6 months నుంచి నేనైతే చెప్తూనే ఉన్నాను, బాబు ఇప్పుడు ఆటో ఫీల్డ్ బాగాలేదు, అసలు చూసండి ఎవరినైనా అడిగి తెచ్చుకోరా బాబు అని. ఒక్కొక్కడు ఒక్కొక్క అది అన్నా, నీకేమన్నా మేము చిట్టులు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి అనేది ఉంది. రేపు పొద్దున ఇంకా తక్కువిస్తాడు, ఇంకా తక్కువిచ్చినప్పుడు అప్పుడు చిట్టులు ఏం చేస్తావు? అప్పుడు ఫ్రీగా నడిపిస్తావా? డీజిల్ పోసుకొని పెట్రోల్ గ్యాస్లకు ఇవన్నీ అయితే లేదా?
గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఏం చేస్తున్నాయి కదా, శాలరీలకు జాయిన్ అవుతున్నారు. ఏమొస్తుంది చెప్పండి శాలరీ? అలా ఎంత పడుతుంది మనకు శాలరీ? 25 నెల రోజులకు అని చెప్తాడు. డైలీ 12 అవర్స్ డ్యూటీలో ఉండాలంట. ఆ, రోజు 2,100 చేసి ఇవ్వాలి. 25,000కు. గుర్తుపెట్టుకో. ఒక్కసారి నువ్వు సపోజ్ ఈరోజు పోతున్నావు, పోగా వాళ్ళది ఆటో ఏదైనా ఖరాబ్ అయింది, కానీ నువ్వు ఆన్లైన్లో లేవు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చింది. ఇప్పుడు ఒక 2 గంట, ఒక గంట, గంటన్నర అవుతుంది వాళ్ళు రావడానికి. నువ్వు యాన్న ఉంటావు, వాళ్ళు వస్తారు. అలా వచ్చి చేసిన దాకా నువ్వు ఆన్నే వెయిట్ చేయాలి. ఇప్పుడు గంట సేపు అయింది అనుకో, గంట టైం వేస్ట్. ఆ రోజు నువ్వు ఇంకా గంట ఎక్స్ట్రా చేయాలి. ఇట్లా 25 రోజులే చేయాలంటారు. సపోజ్ నువ్వు అనుకుంటావు ఏదో ఈరోజు ఫస్ట్ అనుకోండి, సపోజ్ డైలీ 5 రోజులు లీవ్ తీసుకొని నెక్స్ట్ 25 రోజులు కొట్టి వాడేస్తాను మొత్తం అటువంటిగా అనుకుంటాను. ఏ తర్వాత రోజు నీ ఇంట్లో ఏదో అయ్యింది, లేదా మీ వాళ్ళకి ఎవరికో జ్వరం వచ్చింది, వచ్చింది, ఇట్లా మనకు ఏదో పెళ్ళి వచ్చింది, ఏదైనా ఒక సందర్భం వస్తూ ఉంటుంది. అప్పుడు మనం వెళ్ళాలి కంపల్సరీ. ఈ అప్పుడు నీకు రాదు. నువ్వు గుర్తుపెట్టుకోండి. అందులో ఏమేమి రిస్ట్రిక్షన్ ఎట్లా చెప్తారో ఫస్ట్ అడిగాను జాయిన్ అయ్యే వాళ్ళు. ఊరికి వెళ్ళి అనవసరంగా జైలు మాకండి. ఓన్ బైక్ ఉందనుకోండి, లేదా ఓన్ ఆటో ఉందనుకోండి, మీకు నడిపించుకోండి సపరాలు. ఈ మధ్య ఏంటంటే బైక్ కూడా 25,000, 30,000 ఇస్తాం, మీదే బైక్ పెట్రోల్ ఇస్తామని కూడా చెప్పే వాళ్ళు ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. అట్లా మాత్రం జైలు కాకూడదు. మీరే లాస్ అవుతారు. నాకేం పోయింది, నాదైతే ఏం లేదు. చాలా మంది కూడా ఇప్పటికీ చాలా మంది ఫైనాన్స్ వాళ్ళు ఆటోలు దిగకపోయారు. చాలా మంది అయ్యి ఎందుకు దిగకపోయిండ్రు అంటే కారణం ఇది. చెప్తే ఎవరు వినరు. మనము నడిపించుకోగలిగితే మాత్రం ఆటో తీసుకోవాలి. ఇంకా ఎదుటోడు ఎవడో నడిపిస్తాడు, ఎవరితో కిరాయిస్తాము, ఏదో చేస్తామంటే మాత్రం అయిపోయినట్టే. వాడేం నడిపిస్తాడో తెలియదు, వాడు తాగేది తెలియదు, వాడు తీసుకుపోయి తెలియదు, ఏం చేస్తే తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి గ్రహించుకోండి. పడ్డది ఆగాలి. చాలా మంది అప్పులు, ఇంట్లో ఉన్న అప్పులు అవి తీర్చలేక ఇవి తీర్చలేక ఏదేదో వేసుకోవడం అనేది జరుగుతున్నాయి. అందుకనే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు అయితే గ్రహించుకోండి చెప్తున్నారు. సరేనా? ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఎట్లా ఉంటాయి ఏంటని అప్డేట్ చేస్తా ఉంటా. చెప్పినా ఏసీఎస్ స్టెప్స్ 177 వచ్చింది అనమాట. చూద్దాం ఎంత వచ్చింది. 177 కరెక్ట్ చూపించింది అనమాట. 177 ప్లస్ ఒక 50, 227. కానీ ఏం మిగులుతుంది చెప్పండి మనకి ఇప్పుడు? దాంట్లో అయితే పోర్టల్లో అయితే ఇంకెక్కువ వచ్చాయి. కానీ పోర్టల్లోనేమో ఆర్డర్లు రావట్లేదు. పోర్టల్ చేసుకున్నాను అందుకే ఇది చేయాల్సి వస్తుంది. అందులో తొందరగా వస్తున్నాయి. ఇది ఇంచుమించు దాంట్లో కూడా ఎక్కువ అయిపోయింది మరి. సరే, ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఎటు పడుతుందో చూసి దాని మీద అయితే